ఫ్రెండ్స్ యూట్యూబ్లో చాలా మంది మిస్టేక్ అయితే ఏదైతే చేస్తున్నారంటే మీరైనా సరే నేనైనా సరే చాలా మంది అయితే మిస్టేక్ అయితే ఏదైతే చేస్తున్నారంటే యాక్టివ్లో చాలా మంది అయితే యూట్యూబ్లో అయితే చాలా మంది అయితే ఉంటారు. అది ఏంటంటే యాక్టివ్ అంటే ఏంటంటే చెప్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ చాలా మంది ఏమైతే చేస్తారంటే యూట్యూబ్లో కానీ ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చేస్తుంటారు. కానీ యూట్యూబ్లో వీడియోస్ చేసినా కానీ వాళ్ళు ఏమైతే చేస్తారంటే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయరు. చాలా మంది అయితే ప్రాబ్లం అయితే చాలా మందికి ఇదే. నాకు కూడా ఫ్రెండ్స్ 8 days నుంచి అయితే నేను ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. రియల్గా అయితే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు ఈరోజు ఈ వీడియోలు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయకపోతే ఏమైతుంది, మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా అవుతారా, లేకపోతే మన వ్యూస్కి ఏమైనా డౌన్ అవుతుంది, మన ఛానల్ ఏమైనా డెడ్ అవకాశం ఉందని ఈరోజు వీడియో ఫ్రెండ్స్ డెడ్ అవకాశం ఉంది. అది ఏ విధంగా అంటే ఈరోజు వీడియో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ అయ్యేదంటే యూట్యూబ్లో ఫ్రెండ్స్ మీరు వీడియోస్ అయితే చేయరు. చాలా మంది అయితే యూట్యూబ్లో వీడియోస్ అయితే చేస్తారు. పెద్ద క్రియేటర్స్ అయితే ఏం చాలా మంది అయితే మీరు చూడండి, వాళ్ళు రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తుంటారు. అంటే పెద్ద క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళు రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తుంటారు. అంటే మన టెక్నికల్ గురూజీ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద క్రియేటర్స్ అయితే ఏం చేస్తారు, డైలీ ఒక వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళు 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తారు 1 dayకి. ఏంటంటే వాళ్ళు యాక్టివ్లో ఉండడానికి, వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళు యాక్టివ్లో ఉండడానికి, అంటే వాళ్ళు ఏమైతే టెస్ట్ చేస్తారంటే డైలీ ఒక్కొక్క వీడియోస్ అప్లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తారు కాబట్టి అంటే ఇప్పుడు కొత్తగా ఛానల్ అయితే క్రియేట్ చేస్తారు. కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారు, అందులో 10 సబ్స్క్రైబర్స్ వచ్చారు, 2K 3K వ్యూస్ అయితే వచ్చిన తర్వాత 10 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందులో మీరు ఏమైతే చేస్తారంటే 10 సబ్స్క్రైబర్ వచ్చారు, వాళ్ళు మీకు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు డైలీ చూస్తారని మీకు ఏమైనా నమ్మకం ఉందా? లేదు ఫ్రెండ్స్. మీకు ఏదైతే చెప్తాను, మీరు హర్ష సాయి అన్న గారికి తీసుకో. హర్ష సాయి అనేది ఏం చేస్తారంటే, ఇప్పుడు హర్ష సాయి పెద్ద క్రియేటర్, అంటే పెద్ద క్రియేటర్, ఆ పాన్ ఇండియా అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ లాంగ్వేజ్ అనేది ఆయన ఛానల్స్ అయితే ఉన్నాయి. ఆయన ఏమైతే చేస్తారంటే ఆయనకు బాగా ఇప్పుడు ఫేస్ వాల్యూ వచ్చింది, ఆయన గుర్తుపడతారు. హర్ష సాయి అంటే హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్గా ఉంది. ఆయన అయితే పాపులర్ అయ్యేది, ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు మిస్టర్ బీస్ట్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ యూట్యూబర్, ఆయన ఎప్పుడైనా వీడియోస్ అంటే ఫేస్ వాల్యూ అయితే ఉంది. మనం కొత్తగా క్రియేటర్స్ అయితే ఉంటారు చూడండి, వాళ్ళకైతే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను కొత్త క్రియేటర్స్, మీరు కూడా కొత్త క్రియేటర్స్. మీకు ఏదైతే చెప్తున్నాను చూడండి, మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ డౌన్ అవుతారా అంటే, సబ్స్క్రైబర్స్ డౌన్ అవుతారు, ఖచ్చితంగా అయితే డౌన్ అవుతారు. ఎందుకు డౌన్ గారంటే ఇన్స్టాగ్రామ్లో కూడా డౌన్ అవుతారు, మనకి యూట్యూబ్లో కూడా డౌన్ అవుతారు. ఎందుకంటే మనం యాక్టివ్లో లేదంటే నేను 8 days నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. అంటే ఈ ఛానల్లో 8 days నుంచి అప్లోడ్ అయితే వీడియోస్ అయితే చేయలేదు. కానీ ఏమైందంటే నాకు 8 daysలో చెప్తున్నాను చూడండి, నా ఛానల్లో ఇంప్రెషన్ అయితే డౌన్ అయిపోయింది. అంటే సైడ్లో డిస్ప్లే చేస్తాను, లేదా సబ్స్క్రైబర్స్ కూడా రిమూవ్ అవుతున్నారు. ఎందుకంటే యాక్టివ్లో లేను నేను, అంటే డైలీ వీడియో అప్లోడ్ చేసేవాడిని. 8 days నుంచి వీడియోస్ అప్లోడ్ చేయాలంటే కారణం ఏమైనా తెలిసి ఉంటుంది అంటే, వాళ్ళు కొంతమంది వెయిట్ చేస్తుంటారు, మన ఛానల్లో వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది, వీడియో ఏమైనా చూస్తారు, టాపిక్ ఏమైనా ఇస్తారు, ఏమైనా ఫాలో కావచ్చు. చాలామంది అయితే ఈ విధంగా అనుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు యాక్టివ్లో లేకపోతే మీరు వీడియోస్ అప్లోడ్ చేయకుంటే మీ సబ్స్క్రైబర్స్ ఏం చేస్తారు, ఏం లేరు ఇంకా పని అంతే అని సబ్స్క్రైబ్ చేస్తారు, రిమూవ్ చేసేస్తారు. ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు డైలీ ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేయండి. 2 minutes వీడియోలో సరే, 3 minutes వీడియో, షార్ట్స్ అప్లోడ్ చేస్తే షార్ట్స్ అప్లోడ్ చేయండి. షార్ట్స్ కూడా మనకు ట్రెండింగ్లో ఉంది. ఒక షార్ట్స్ ఒక్కొక్క వీడియోని అప్లోడ్ చేయండి. డైలీ ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేయండి. ఏదో ఒక వీడియో అయినా మీరు వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడం కాకుండా మీ వీడియో కూడా వ్యూస్ రాలేదంటే, ఏదో వ్యూస్ అంటే మీరు తెలుసుకుంటారు. మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు కదా. చాలామంది ఏమైతే చేస్తారంటే, ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను కానీ వీడియోకి వ్యూస్ వస్తుండదు, ఏమైతే ఉండదు, నేను వీడియోస్ ఎందుకు డైలీ ఇడియాలి, ఎందుకు కష్టపడాలని చాలామంది అనుకుంటారు. ప్లస్ కష్టపడాలి, మనం ఎడిటింగ్ ఫోకస్ చేయాలి, మన థంబ్నెయిల్ ఫోకస్ చేయాలి, బాగా ఫోకస్ చేసి మనం ఏదైతే వీడియోలో మిస్టేక్ చేస్తున్నామో, అంటే మనం ఏమన్నా చెప్పేదానికి ఏమైనా తప్పు ఉందా, లేకుంటే మనం ఏమన్నా ఆడియన్స్కి ఏమన్నా మనం మ్యాటర్ ఇస్తుంటుంది. అంటే బ్లాగ్స్ అయినా సరే, బ్లాగ్స్లో ఏమైనా మనం బోరింగ్ వీడియో చేస్తున్నామో, లేకపోతే టెక్ కేటగిరీలో ఏమైనా యూట్యూబ్ గురించి ఏమైనా తప్పుగా చెప్తున్నామో, ఈ విధంగా అయితే ఉంటాయి డౌట్స్. అయితే మీరు మీ కంటెంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, మీరు ఏమైనా వీడియో క్వాలిటీ ఇస్తాం లేదా, జనాలకు ఏమైనా కంటెంట్ ఇస్తాం లేదా, ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే జనాలకి ఏం సంబంధించిన వీడియోస్ అయితే ఆ వీడియోస్ అయితే ఇవ్వండి. ఇప్పుడు కరెంట్ ఫేమస్ వీడియో ప్లేసెస్ అయితే ఉంటాయి, బ్లాగర్స్ ఏమైతే చేస్తారంటే ఫేమస్ ప్లేసెస్ వెళ్ళేసి బ్లాగ్ చేస్తే వాళ్ళు వీడియో వైరల్ అవుతుంది. అంటే మీరు కూడా మీ ఫేమస్ వీడియో ఏదైతే జనాలకు ఉపయోగం టెక్ కేటగిరీ, అంటే మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తాను, అందులో ఏదైతే జనాలకి ఇంపార్టెంట్ వీడియోస్ అయితే చూస్తారో ఆ వీడియోస్ అయితే చేస్తే మీరు పక్కాటి మీ ఛానల్ కూడా గ్లో అవుతుంది. కనుక డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, మీరు అయితే క్లిక్ చేసి చూడండి. మీకు చాలా అయితే మ్యాటర్స్ అయితే ఉంటాయి వీడియోలో, మీరు చూసి నేర్చుకోవచ్చు. మీ ఏ వీడియో చేస్తే మీ జనాలకి అయితే వెళ్తుందని చెప్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అయితే డౌన్ అవుతారు ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబర్ డౌన్ అవుతారు. తర్వాత వ్యూస్ ఎందుకు రాదంటే ఇంప్రెషన్ అయితే ఉంటుంది చూడండి. ఇంప్రెషన్ మైండ్ డౌన్ కాకూడదు. ఎప్పుడైతే హై గ్రీన్లో ఉండాలో అది డౌన్ కాకుండా, డౌన్ అయితే ఏమవుతుందంటే మన ఛానల్ కూడా డౌన్ అవుతుందని అర్థం. అందుకంటే ఇంప్రెషన్ ఎప్పుడు ఉండాలి. తర్వాత మీరు 8 days అట్లా ఈ విధంగా అయితే 1 month తర్వాత, ఇది పెద్ద పెద్ద క్రియేటర్స్కి అయితే ఏమంటుంది, వాళ్ళ ఫేస్ వాల్యూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళు నమ్మకంగా జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు ఎప్పటికైతే రిమూవ్ అయితే కారు. ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి చూడండి, వాళ్ళు అయితే రిమూవ్ అయితే అవకాశం అయితే ఉంది. వీన్ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబర్ చాలామంది అయితే అనుకుంటారు. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఏమైతే చేస్తారంటే డైలీ కూడా సబ్స్క్రైబ్, అంటే మీరు ఒక 1K తర్వాత 1K సబ్స్క్రైబ్ దాకా రీచ్ అయ్యేదాకా ఏమైతే మోనిటైజేషన్ అయితే చూడండి, అప్పటి దాకా మీరైతే కష్టపడాలి.
కష్టపడితేనే మీకైతే తెలుస్తుంది. ఏంటికంటే నేనైతే రియల్గా అయితే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి 8 డేస్ వీడియో వేయకుంటే 1 వీక్ అయినా సరే 10 డేస్ వీడియో అప్లోడ్ చేయకపోతే ఏమవుతుందో నా ఛానల్కి అయితే పూర్తిగా కరెక్ట్ సైడ్ డిస్ప్లే చేస్తాను. నాకైతే ఇప్పుడు వీడియోకి వ్యూస్ వస్తుండలేదు, ఇంప్రెషన్ అయితే చాలా డౌట్ అవుతుంది. మీరైతే సపోర్ట్ అయితే చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోస్ అప్లోడ్ చేయకుంటే యూట్యూబ్లో ఏమవుతుంది అంటే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చెట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం. టేక్ కేర్, బాయ్ బాయ్.